హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 2 బంగాళదుంపలతో మంచి రెసిపీ చేసుకున్నామండి. 2 బంగాళదుంపలు, 5-6 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లము, తెల్లవాయలు, కొత్తిమీర, 2 ఎర్రగడ్డలు, 2 టమోటాలు, కారము, 1 కప్పు శనగపిండి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా జీలకర్ర, నల్ల మిరియాలు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా సాల్ట్ తగినంత, 2 స్పూన్లు పెరుగు, కరివేపాకు, పుదీనా, కస్తూరి మేతి, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, ఏలక్క, ఆయిల్. ఇప్పుడు బంగాళదుంపలకి నీట్గా చెక్క తీసేసి కడిగి ముక్కలు చేసేసుకున్నాము. ఇప్పుడు ఈ ముక్కలన్నీ చేసుకొని ఓ మిక్సీ జార్లోకి వేసుకొని ఒక 5-6 పచ్చిమిరపకాయలు కానీ వేసుకొని ఆడించుకున్నాము. ఇప్పుడు ఆడించుకున్నాం కదా, 1 కప్పు శనగపిండి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పసుపు, ఉప్పు వేసి కలిపి ఒక గిన్నెలోకి తీసేసుకున్నాము. ఇదంతా ఇప్పుడు రైస్ కుక్కర్ గిన్నెకి వచ్చింటుంది కదా మనకి, ఇడ్లీ పాత్రలో అయినా పెట్టుకోవచ్చు. నేనైతే దీంట్లో పెట్టేసినాను. దీనికి వచ్చేసి ఆయిల్ పట్టించేసి కరుచుకోకుండా కింద వడియాల్లాగా పెట్టేసుకున్నాము చిన్నగా. ఇవి వచ్చి ఆవిరి ఉడికించుకున్నాము. రైస్ కుక్కర్ గిన్నెలో నీళ్ళు వేసి కింద ఉడుకుతున్నాయి కదా వాటరు. ఇప్పుడు పైన పెట్టి మూత పెట్టి ఉడికించేసుకొని ఇప్పుడు మసాలాలు రెడీ చేసుకున్నాము. ఎర్రగడ్డ ముక్కలు తరిగి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు టమోటాలు కానీ తరిగి పక్కన అన్ని పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇవి ఉడికిపోయిన ఆవిరికి అయితే గిన నీట్గా వచ్చేసినాయి చూడండి, బాగా వచ్చినాయి కదా. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ వేసి బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, ఏలక్క, కొద్దిగా జీలకర్ర మగ్గిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఇప్పుడు టమోటాలు, వెల్లుల్లి, మిరియాలు, అల్లము ఆడించుకున్నాం కదా. ఇప్పుడు మగ్గిన ఎర్రగడ్డ ముక్కల్లోకి వేసి కలుపుదాము. ఇప్పుడు కొద్దిగా పసుపు, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, కారం వేసుకొని కలుపుదాము. కలుపుకున్న తర్వాత ఇప్పుడు చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసి 2 స్పూన్ల పెరుగు కానీ వేసుకొని కలుపుకున్నాము. తగినంత నీళ్ళు వేసేసి ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా ముక్కలన్నీ అందులోకి వేసేసి అటు ఇటు కలిపి పైన కస్తూరి మేతి కొద్దిగా అట్లా నలిపి వేసుకొని ఇంకా కొద్దిగా వాటర్ వేసేసి మూత పెట్టి ఉడికించుకున్నాము. ఎందుకంటే మసాలాలన్నీ ఆ ముక్కలకు పట్టాలి కదా. బాగా ఉడికిపోయింది కదా. కూర అయితే కలర్ఫుల్గా వచ్చేసింది. కర్రీ చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి. చేయడానికి ఓపిక ఉండాలే కానీ తినడానికి అయితే సూపర్ టేస్ట్ అండి. మీరు ట్రై చేయండి ఓపిక తెచ్చుకొని. ఇది ముద్దలేకి, చపాతీలేకి, రొట్టెలేకి, ఏమిట్లేకైనా బాగుంటుంది. ఉత్తదైనా తినచ్చు. టేస్ట్ అయితే సూపర్ టేస్ట్ అండి. మీరు ట్రై చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అందరికీ బాయ్.